తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు రౌడీలాగా వ్యవహరిస్తూ రాళ్లతో కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికి పందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడడం దుర్మార్గం. బీజేపీ కార్యాలయం ముందు వరకు చేరుకుని రాళ్లు కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో పోలీసులతో కలిసి వచ్చి ఆఫీస్ పైన బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇలాంటి దాడులను ఆపకపోతే ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడి చేసి మా కార్యకర్తలను గాయపరిచే విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు. ఖబర్దార్. అసహనం కోల్పోయి మీరు చేస్తూ ఉన్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే దేశంలో కాంగ్రెస్కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి. రాష్ట్రంలో ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడము, ఇది పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలను పగలగొట్టడము, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడము, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము.